ఉండబోతుందన్నా అన్న డాకు మహారాజ్ అయితే దుమ్ము దులిపేటట్టు ఉంది భయ. హ్యాట్రిక్ కొట్టాడు బాలయ్య గారు. ఇది కూడా హ్యాట్రిక్ కొట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సాంగ్స్ ఎలా అనిపించినాయి? సాంగ్స్ అయితే బాగుండే. ఇప్పుడు వచ్చిన ఆ స్టెప్ ఏది భయ, ఇలా ఇలా ఐటమ్ సాంగ్ ఎలా ఉంది? అదేనా సాంగ్స్ అసలు మామూలుగా లేదు భయ. సాంగ్స్ పాప సెంటిమెంట్ ఎలా అనిపిస్తుంది? పాప సెంటిమెంట్ ఓకే, పాప సెంటిమెంట్ అప్పట్లో పుట్టు ఇప్పుడు ముసిరాదు అంటారు కదా, కానీ అప్పుడు బాలయ్యే ఇప్పుడు బాలయ్యే. సో ఇప్పుడు గేమ్ చేంజర్ వాళ్ళు బాలయ్య కానీ దెబ్బ పడుతుందా? దాని గురించి అయితే మనం అయితే ఏం చెప్పలేము. ఆ సినిమా ఆడాలి, ఈ సినిమా కూడా ఆడాలని నేను మనస్ఫూర్తి. బాలయ్య బాబు లుక్స్ ఎలా అనిపించినాయి? లుక్స్ అయితే ఎక్సలెంట్. సో ఇంకా క్యారెక్టర్స్ ఎలా ఉంది? క్యారెక్టర్స్ ఎలా ఉండబోతుంది అంటే అసలు మామూలుగా ఖాళీ ట్రైలర్ లోనే చూసినాం మనం. సో ట్రైలర్ లో అసలు నోట్లోంచి డైలాగులు అయితే రాలేదు, ఒకటి రెండు వచ్చిన చిన్న అంటున్నారు. ఆపారు భయ్య, ఎందుకు ఆపారు? థియేటర్ లో దద్దరెళ్ళాలి, అది గుర్తు పెట్టుకోండి. థియేటర్ షేక్ చేయాలంటే బాలయ్యే. బాలయ్య తర్వాత ఎవరైనా. తమన్ మ్యూజిక్ ఎలా ఉండబోతున్నాను? మ్యూజిక్ అయితే ఎక్సలెంట్ ఉండబోతుంది. అప్పుడు గుర్తు పెట్టుకోండి, మ్యూజిక్ అయితే మామూలుగా ఉండదు. దుమ్ము దులుపులకి దుమ్ము లెక్సిపోయింది. బాలయ్య బాబు లుక్ నిప్పురావు లుక్ ఉంది అంటున్నారు, మీరేమంటారు? ఆ నిప్పు రావులకి నిప్పు రావాలని తెచ్చేవాడు. పుట్టిస్తాడు మామూలుగా లేదు. గుర్రం మీద వెళ్ళినప్పుడు బాలయ్య బాబు ఎలా అనిపించింది? ఎక్సలెంట్ భయ. సో అట్ ఎ టైమ్ స్కూటర్ కూడా వాడాడు కదా, సో ఎలా అనిపించింది? ట్రైలర్ చూస్తే నీకు ఎలా అనిపించింది? ట్రైలర్ చూస్తే ఎక్సలెంట్ అనిపించింది. అసలు దీన్ని మించి సినిమాలో ఉంటదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకటి స్కూటర్ కూడా వాడాడు కదా మనడు. సో అంటే రెండు క్యారెక్టర్లు ఉన్నాయంటవా? అంటే రాజుల క్యారెక్టర్ లో ఒకటి, మామూలు క్యారెక్టర్ ఒకటి అనుకుంటున్నాను. ఉండొచ్చు, ఎందుకంటే ఒకటి గుర్రం వాడాడు, స్కూటర్ వాడాడు కదా. ఉండొచ్చు, ఎందుకంటే బాలయ్య బాబు గారికి డబల్ క్యారెక్టర్ ఉంటేనే డబల్ బోనస్ లో వస్తున్నాయి. సింగిల్ గా ఉంటే కొంచెం డిసప్పాయింట్ చేస్తాను. ఇప్పుడు నుంచి బాలయ్య ఏది చేసినా గానీ డబుల్ క్యారెక్టర్ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సో బాలీవుడ్ నుంచి విలన్లు వచ్చారు, బాబడీలు అందరు చేస్తున్నారు. సో ఎలా ఉండబోతున్నారు? టాలీవుడ్ ని వాళ్ళు చిన్న చూపు చేశారు, వాళ్ళే మన దగ్గరకు వచ్చి సినిమాలు తీస్తున్నారు. అంటే మనం పైకి వెళ్ళిందో, మనం ఏ రేంజ్ కి వెళ్ళామో అది గుర్తు పెట్టుకోండి. సో ఓవరాల్ గా సినిమా బాగుంటదంటే వెళ్ళండి. బ్లాక్ బస్టర్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. జై బాలయ్య. సో చాలా మంది రామ్ చరణ్ కొంచెం డౌన్ ఉంది సినిమా అంటున్నారు, దాని వల్ల ఇది లేదంటావా? ఆ సినిమా చూసే వాళ్ళకి ఆ సినిమాని, ఈ సినిమా చూసే వాళ్ళకి ఈ సినిమా. ఇట్లా అది డబ్బులు పెట్టి తీసిందే, ఇది డబ్బులు పెట్టి తీసిందే. ఎవరో ఉత్తి పుణ్యానికి ఎవరైనా వాళ్ళకి డబ్బులు రావాలి, వీళ్ళకి డబ్బులు రావాలి. రేపు వచ్చి సంక్రాంతికి వస్తాయా, వాళ్ళకి రావాల్సిందే డబ్బులు. అవును. సో అనేది మాటలు కాదు భయ్య, సినిమా తీయడం అంత మాటలు కాదు. అవును, షార్ట్ ఫిల్మ్ తెలిసిద్ది, సినిమా ఏందో తెలిసిద్ది. అవును. సో డాకు మహారాజ్ కలెక్షన్స్ ఎలా ఉండబోతాయి? వాళ్ళ కలెక్షన్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాళ్ళకి పెట్టిన దాంతో డబుల్ ట్రిపుల్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై బాలయ్య. జై బాలయ్య, జై జై బాలయ్య. థ్యాంక్స్.